నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమ దరహాసం పార్ట్ 30. కథ వినబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు చేసే లైక్ల వల్లే ఛానల్ మరింత ముందుకు వెళ్తుంది. షాన్ తన తల్లి గురించి తులసి అన్న మాటలకు బాధపడుతూ కార్ స్టార్ట్ చేసుకుని బాల్కనీలో నుండి చూస్తున్న ఆమె వైపు ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూస్తూ సౌండ్ ఆమెకు వినబడేలా గట్టిగా డోర్ వేసుకొని వేగంగా డ్రైవ్ చేస్తూ బయటకు వెళ్ళాడు. అతని కోపానికి కారణం నేనే అంటూ తులసి బాధపడుతూ గదిలోకి వెళ్ళి అతని ఫోటోని గుండెలకు హత్తుకుంటూ కన్నీళ్లు కార్చింది. నేను తప్పు చేశాను. నీకు మీ అమ్మ గురించి చెబితే నమ్మలేవు అని తెలుసుకోలేకపోయాను. అయినా అమ్మ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే ఎవ్వరూ సహించరు. నువ్వు నా మీద కోపంతో చెయ్యి చేసుకోవడం తప్పు కాదు. కానీ ఆమె ప్రేమంతా నటననే అని నీకు తెలిసిన రోజు నీ మనసు ఎంత బాధపడుతుందో ఊహించలేను అంటూ తులసి ఏడుస్తూనే ఉంది. షాన్ కోపంగా డ్రైవ్ చేస్తూ కొద్దిసేపటి తర్వాత సడన్గా కారు ఆపి చుట్టూ చూశాడు. అది ఒక హైవే రోడ్డు. ఒక్క వెహికల్ కూడా కనబడకపోయేసరికి అతని ఫోన్ తీసి టైం చూశాడు. 11 కావడంతో తులసి గుర్తుకు వచ్చింది. ఇంట్లో ఎవరూ లేరు. ఒంటరిగా ఉన్న ఆమెను వదిలి బయటికి రావడమే కాక తనని ఈ చేతితో కొట్టాను అంటూ అతని చేతిని స్టీరింగ్పై గట్టిగా కొట్టి, నేను తప్పు చేశాను, నా మీద నాకే అసహ్యంగా ఉంది, మా అమ్మ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో తప్పుగా చెప్పినట్టున్నారు, వాళ్ళు చెప్పిందే నిజమని నమ్మి మా అమ్మను తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది అని షాన్ అనుకున్నాడు. అయ్యయ్యో, నేను ఆవేశంగా బయటకు వచ్చాను. ఎక్కడికి వచ్చానో ఎంత దూరం వచ్చానో కూడా చూసుకోలేదు. అసలే తులసికి భయం ఎక్కువ అని ఆమె గురించే ఆలోచిస్తూ తన మీద కోపం ఉన్న మనసులో ఆమె గురించే ఆలోచిస్తూ కార్ వెనక్కి తిప్పి ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి తులసి ఏడ్చి బరువెక్కిన కళ్ళతో అలాగే కింద పడుకొని ఉంది. ఒక్క క్షణం షాన్ గది మొత్తం చూస్తూ ఆమె దగ్గరికి వెళ్ళి చూశాడు. తులసి పడుకొని ఉండడంతో ఆమెనే చూస్తూ ఆమె కంటి రెప్పల్లో దాగిన కన్నీటి చుక్కను చూసి అతని చూపుడు వేలుతో తుడిచేస్తూ, ఎందుకని మా అమ్మ గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు తులసి? నువ్వు అన్న మాటలు వేరే ఎవరైనా నా ముందు వని ఉంటే నేను వాళ్ళ ప్రాణం తీసేవాడిని. మా అమ్మ నాకు జన్మనిచ్చింది. ఆమె లేకపోతే నేను లేను. మరి నువ్వు నా జీవితం. నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు. మీ ఇద్దరూ నా జీవితంలో ఉంటేనే కదా నాకు జీవనం ఉంటుంది అని షాన్ మనసులోనే అనుకుంటూ తులసిని తన చేతులతో ఎత్తుకొని పూలతో అలంకరించిన మంచంపై పడుకోబెట్టాడు. అతను కూడా తులసిని కొట్టినందుకు బాధపడుతూ ఆమె అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు. ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేచి నమాజ్ చేసుకునే షాన్ ఆ రోజు కూడా తొందరగా నిద్రలేచి నమాజ్ చేసుకుంటూ ఉన్నాడు. పక్కనే ఉన్న మసీదు నుండి సౌండ్ రావడంతో తులసికి కూడా మెలకువ వచ్చింది. రాత్రి కింద పడుకున్నాను కదా, మంచం మీదకి ఎలా వచ్చానబ్బా అని తులసి షాన్ వైపు చూసింది. అతను నమాజ్ చేసుకోవడం చూసి నవ్వుకుంటూ, రాత్రి ఆవేశంగా బయటికి వెళ్ళావు, కానీ నాకు తెలుసు నా మీద ఉన్న ప్రేమతో
నువ్వు తిరిగి వస్తావని. అందుకే నేను భయపడకుండా నిద్రపోయాను అంటూ తులసి ముసిముసిగా నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోయింది. ఇంట్లో పని మనిషి లేదు అని ఇంట్లో పనులన్నీ చేసుకొని ఒక గంట తర్వాతకి తన గదిలోకి వెళ్ళింది. తన వర్కౌట్ చేస్తూ తులసి రావడం గమనించి అతను ముఖాన్ని సీరియస్గా పెట్టాడు. తులసి రోజులా కాకుండా చాలా హుషారుగా ఉంది. గది మొత్తం క్లీన్ చేస్తూ కావాలనే అతనికి వినపడేలా తనలో తానే మాట్లాడుకుంటూ, పెద్దవాళ్ళు ఊరికే అన్నారా, ఇల్లు అలకగానే పండగ రాదు అని. ఈ సామెత ఎవరు అన్నారో కానీ నాకు మాత్రం బాగా బుద్ధి వచ్చేలా చేసింది అంటూ అతని వైపు చూస్తూ, వామ్మో, వీడు మామూలుగానే కోపిష్టి, ఇప్పుడిప్పుడే కాస్త నవ్వడం మొదలుపెట్టాడు, కానీ నా తొందరపాటు వల్ల కోపంతో పాటు రౌడీలా కూడా మారిపోయినట్టున్నాడు అని తులసి మనసులోనే గుసగుసగా అనుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే షాన్ నీళ్లు తాగుతూ, ఏంటి ఈ తులసి ఈరోజు తొందరగా నిద్ర లేచింది, లేవడమే కాకుండా పనులన్నీ చేస్తుంది, ఆమె మాటల్లోనూ చూపుల్లోనూ కూడా తేడా ఉంది. అరే, రాత్రి నేను కొట్టినందుకు కూడా బాధపడటం లేదు, ఈ తులసికి ఏమైంది అని షాన్ అనుకున్నాడు. అంతలోనే తులసి స్నానం చేసి బయటకు వచ్చింది. రోజు డ్రెస్సింగ్ రూమ్లో బట్టలు వేసుకునే తులసి ఈరోజు అతని ముందే గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న లైట్ కలర్ చీర కట్టుకుంటూ ఉంది. కనిపించకుండా ఉన్న ఆమె అందాలను చూసి షాన్ తల పక్కకు తిప్పుకున్నాడు. వామ్మో, ఇది ఈరోజు వింతగా ప్రవర్తిస్తుంది. ఈ తులసిని తడిసిన ఒళ్ళుతో చూస్తుంటే నాలో ఏదో అలజడి మొదలయ్యింది. ఇక్కడే ఎక్కువసేపు ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనేమో. అయినా రాత్రి చెంప మీదనే కదా కొట్టింది, ఆ దెబ్బకి మెదడులో నరాలు చితికిపోయినట్టున్నాయి అని షాన్ అనుకొని అతని చేతులు ముఖానికి అడ్డుగా పెట్టుకొని వాష్రూంలోకి పరుగు తీశాడు. అది చూసిన తులసి పడి పడి నవ్వుకుంది. రౌడీనే కానీ మంచి రౌడీ, నా మీద ప్రేమ ఉన్నా కానీ పైకి మాత్రం కోపాన్ని నటిస్తున్నాడు. ఎన్ని రోజులు నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేదు, నీ గురించి తెలిసిన తర్వాత నీ ప్రేమను పొందాలని అనుకున్నా, కానీ మీ అమ్మ వల్ల మన మధ్య దూరం పెరిగింది. అయినా సరే నేనేం కంగారు పడను, నీ మీద నాకున్న ప్రేమతో నిన్ను పూర్తిగా మార్చేసుకుంటాను. ఇప్పటి నుండి నేను రోజు నిన్ను ఇలానే కవ్విస్తాను, కానీ ముందు మీ అమ్మ గురించి నీకు నిజం తెలిసేలా చేయాలి అని తులసి తన ఫోన్ తీసుకొని వరుణ్కి ఫోన్ చేసి మాట్లాడుతూ కిందికి వెళ్ళింది. హలో అన్నయ్య, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ ఆ జుబేదా గురించి, ఆమె కొడుకు గురించి షాన్కి తెలిసేలా చేయాలి. 1 గంట తర్వాత మా కాలేజ్ క్యాంటీన్లో వెయిట్ చేస్తూ ఉండు, నేను నిన్ను అక్కడే కలుస్తాను అని అతనికి చెప్పేసి ఫోన్ పెట్టేసింది. షాన్ కూడా రెడీ అయ్యి కిందకి వెళ్ళేసరికి తులసి టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్పై పెట్టింది. అతను రాగానే తులసి నవ్వుతూ అతని ప్లేట్లో టిఫిన్ పెట్టింది. కానీ అతను ఆమె చేసింది తినకుండా కోపాన్ని చూపిస్తూ షాన్ వాళ్ళ ఇంట్లో వంట చేసే మనిషిని పిలుస్తూ ఉన్నాడు. పిలిచింది చాలు, ఇంట్లో మనమిద్దరమే ఉన్నాము, నేను చేసిందే పెట్టిందే తినాలి అంటూ తులసి చిరు కోపంగా అన్నది. నువ్వు చేసింది నేనెందుకు తింటాను, నువ్వే తిను, అయినా
నా కోసం నువ్వేమి శ్రమ పడనవసరం లేదు. నా గురించి ఆలోచించే వాళ్ళు మా ఇంట్లో చాలామంది ఉన్నారు అని షాన్ ఆమెకు చెప్పి పక్కనే ఉన్న జ్యూస్ తీసుకొని గ్లాస్లో పోసుకొని తాగాడు. అతను తాగిన గ్లాస్ని చూసి తులసి నవ్వుకుంటూ, అబ్బో, అంటే నేను గ్యాస్ మీద వండింది మాత్రమే తినవా? ఇలా జ్యూస్లో చేస్తే తాగుతావా? నాకు తెలియక వంట చేశాను. ఇప్పటి నుండి 3 పూటల ఈ జ్యూసులే నీకు ఇస్తాను అని కొంటెగా అన్నది. అయ్యో, నేను మర్చిపోయాను. ఈ జ్యూస్ కూడా తులసి చేసింది కదా. ఇది చాలా బిల్డప్ ఇస్తుంది నా ముందు అని షాన్ అనుకొని, హలో మేడం, ఈ ఇల్లు నాది, అంటే ఇంట్లో అన్నీ కూడా నావే అన్నమాట. అర్థమైందా? నేను ఏదైనా తింటాను, ఏమైనా చేస్తాను, నీకు అనవసరం అని అతను అనగానే, అయ్యో, ఇప్పుడు నేనేమన్నాను? నువ్వన్నదే నేను అంటున్నాను. నిజమే, ఈ ఇల్లు నీదే, ఇంట్లో ఉండేవాళ్ళు నీ వాళ్ళే, అంటే నేను కూడా నీ దాన్నే కదా. మరి నేను చేసింది ఎందుకు తినను అంటున్నావు అని తులసి కళ్ళెగరేస్తూ అడిగింది. అప్పుడే అతనికి ఫోన్ రావడంతో తులసిని కోపంగా చూస్తూ గంభీరమైన గొంతుతో హలో అన్నాడు. షాన్, ఏమైంది? ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు అని షాన్ వాళ్ళ నానమ్మ నూర్ బేగం అడగడంతో చెవి దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని స్క్రీన్పై ఉన్న నెంబర్ని చూసి తల కొట్టుకుంటూ, అయ్యో దాది, నువ్వా? నేను ఇంకెవరో అనుకున్నాను అంటూ కవరింగ్ చేస్తూ మాట్లాడాడు. నేనే మాట్లాడుతున్నది. మేము రేపు పొద్దున్నే వస్తాము. మీ చెల్లెలి అత్తింటి వాళ్ళు ఫోన్ చేశారు. పెళ్ళికి మరో 10 రోజులు మాత్రమే ఉంది. పెళ్లి పనులన్నీ మొదలు పెట్టాలి. అందుకే రేపు ఉదయాన్నే వచ్చేస్తాము అని నూర్ బేగం అతనికి చెప్పేసి తులసితో మాట్లాడుతాను అని ఆమెకు ఫోన్ ఇవ్వమని చెప్పింది. అతను తులసి చేతికి ఇవ్వకుండా టేబుల్పై పెడుతూ, నానమ్మ నీతో ఫోన్ మాట్లాడుతాదంట అని ఆమెకు చెప్పి గార్డెన్లో ఉన్న అతని కుక్కల దగ్గరికి వెళ్ళాడు. నూర్ బేగం ఎంతో ఆశగా, రాత్రి ఏం జరిగింది తులసి? మీ ఇద్దరి మధ్య దూరం తగ్గిందా? నా మనవడికి నిజం చెప్పేశావా అని అడిగింది. చెప్పాను, కానీ ఆయన నా మీద ఇంకా కోపాన్ని పెంచుకున్నాడు అని తులసి అనగానే, ఏం వాగుతున్నావు తులసి? ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అని ఆమె అడగగానే రాత్రి జరిగింది మొత్తం చెప్పి తులసి బాధపడింది. నువ్వు నిజంగా పిచ్చిదానివి. మీ ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు మీ ప్రేమ గురించే చెప్పుకోవాలి, కానీ ఆ జుబేదా గురించి చెబుతావా అని ఆమె కూడా తులసిపైనే కోప్పడింది. వాడికి తల్లి అంటే ఎంత ప్రేమనో ఈ ఇంట్లోకి వచ్చిన రోజు నుండి చూస్తూనే ఉన్నావు కదా. ఆమె గురించి ఎవరైనా తప్పుగా చెబితే అస్సలు సహించడు. అందుకే నేను కూడా జుబేదా గురించి వాడి ముందు చెప్పలేకపోయాను అంటూ తులసినే తిడుతూ, మేము రేపు ఉదయాన్నే వస్తాము, వచ్చాక మీ ఇద్దరిని నేను కలుపుతాను అంటూ ఆమెకు చెప్పి ఫోన్ పెట్టేసింది. తులసి కూడా షాన్ ఉన్న వద్దకు వెళ్ళి అతను కుక్కలతో ఆడుకోవడం చూసి నవ్వుకుంటూ అక్కడే నిలబడిపోయి చూస్తూ ఉంది. తులసిని చూసి అతను కూడా నవ్వుకుంటూ, ఓహో, కుక్కలంటే భయం కదా, అందుకే దూరంగా నిలబడి చూస్తుంది అని షాన్ అనుకున్నాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు, ఒక్కసారి వీటికి భోజనం పెట్టి చూడు, నీకు ఎంత ధైర్యం ఉందో నేను కూడా కళ్ళారా చూస్తాను అని అతను అనగానే తులసి నవ్వుకుంటూ, తప్పకుండా పెడతాను అంటూ వాటి కోసం తెచ్చిన మాంసం ముద్దలను తీసుకొని ఆ కుక్కల దగ్గరికి వెళ్ళింది. ఏయ్, ఏం చేస్తున్నావు?
నీకు ఇవి అంటే భయం అని నాకు తెలుసులే. నువ్వు దూరంగా ఉండు, నేను పెడతాను, ఇటివ్వు అని ఆమె చేతిలో నుండి ప్లేట్ తీసుకోబోయాడు. వీల్లేదు, నేను ఇవ్వను. వీటికి ఈరోజు భోజనం నేనే పెడతాను. నాకు ఎంత ధైర్యం ఉందో కళ్ళారా చూస్తాను అన్నావు కదా. చూడు, కళ్ళు పెద్దగా చేసి రెప్ప వేయకుండా చూడు. నువ్వు నిజంగా పెద్ద రౌడీవి. మనసే లేదు, నన్ను బాధ పెట్టడమే నీ పని అంటూ అతనిపై చిందులు వేస్తూ అడుగు ముందుకు వేస్తూ ఆ కుక్కల వద్దకు వెళ్ళింది. ఆ 3 కుక్కలు వాటి పొడవాటి నాలుకలను బయటికి పెట్టి తులసిని చూస్తూ ఉన్నాయి. తులసి కూడా వణుకుతున్న చేతితో ఆమె చేతిని వాటి ముందు పెట్టి ఆ అంటూ గట్టిగా అరిచింది. ఈ స్టోరీకి ఎక్కువ వ్యూస్ రావడం లేదు, సబ్స్క్రైబర్స్ కూడా అస్సలు పెరగడం లేదు. ఇంతటితో ఈ స్టోరీ ఆపేసి మరో కొత్త కథ మొదలు పెడదాం అనుకుంటున్నాను. మీరు ఓకే అంటే ఈ స్టోరీని ఆపేస్తాను. ఖచ్చితంగా మీ కామెంట్ ఏమిటో చెప్పండి.